హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేటీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను హైదరాబాద్లో సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే వచ్చేసాను. ఇది బెంగళూరు దండి. సో బెంగళూరులోనే ఆల్రెడీ చూశాను, చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఓపెన్ చేశారండి. ఇక్కడ మెయిన్గా మనకి జర్మన్ సిల్వర్, అలాగే యాంటిక్లో జర్మన్ సిల్వర్ ఉంటుందండి. అండ్ వైట్ మెటల్, తర్వాత స్టీల్ ఐటమ్స్ అండ్ అల్యూమినియం ఐటమ్స్, మెయిన్లీ జర్మన్ సిల్వర్ అనమాట. వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కే ఇస్తారనమాట. బయటతో కంపేర్ చేసుకుంటే ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు ఇవి సింగిల్ తీసుకోవాలన్నా లేదా బల్క్లో రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకోవాలన్నా దేనికైనా సరే మీరు ఇక్కడికి హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి. అన్నీ చూపించలేను కదా, మీరు అన్నీ చూడాలనుకుంటే స్టోర్కి విజిట్ చేయండి. నేను దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తానండి. సో మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి, ఆన్లైన్ ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, సో మీరు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా యాంటిక్ జర్మన్ సిల్వర్ అండి. ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. ప్రతి ఐటమ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇందులో మనకి సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్ రెండు అవైలబుల్గా ఉంటాయండి. గోల్డ్ కలర్ ప్లేటెడ్ అండ్ ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది అంటే మీకు కూడా డెఫినెట్గా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది. మనకి వీటిలోనే తోరన్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి చాలా తక్కువ ప్రైస్ అండి. వినాయకుడు అనమాట, లీఫ్లో వినాయకుడు మనం హ్యాంగ్ చేసుకొని గిఫ్ట్ ఇవ్వడానికి, రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటుంది. అండ్ మనం గాడ్స్ ఇంట్లో పూజలు చేసుకుంటున్నప్పుడు ఉయ్యాలు ఇవన్నీ ఉపయోగపడతాయి కదా అవి. అండ్ అగరబత్తి స్టాండ్స్, ఇవి కూడా మనకి గోల్డ్ కలర్ ప్లేటెడ్ ఉంది, సిల్వర్ ప్లేటెడ్ ఉందన్నమాట. అండ్ వీటిల్లో మనకి ఇంకా పసుపు కుంకుమ కుందేన్లు అండ్ చిన్ని బౌల్స్, తర్వాత ఇలా సింగిల్గా ఉండేవి అండ్ పెద్ద, ఇప్పుడు మనము పూజ రూమ్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్. దీని మీద వర్క్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, చాలా నీట్గా ఉంది. వీటిలో చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఈ కుందెన్లు కూడా ఉన్నాయన్నమాట. వీటిల్లో కూడా చాలా పెద్దవి కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ మనం ఇంటికి డెకరేట్ చేసుకునే దానికి కూడా డెకరేషన్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇవి కూడా. అండ్ మనం పూజా మందిరంలో యూస్ చేసుకునే ఉద్దరిని అండ్ కామాక్షమ్మ దీపం టైపు ఇలా అన్నీ ఉన్నాయండి. ఒక్కటి లేదు అని చెప్పడానికి లేదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు విజిట్ చేస్తేనే అన్నీ చూడొచ్చు. అన్నీ కూడా మంచి ప్రైసే. సో కుంకుమ భరణి అండ్ ఇంకా మీరు చూస్తున్నారు కదా హారతి ఇచ్చుకునేది, తర్వాత మనకి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టుకునే 4 స్టాండ్స్, 3-in-1 స్టాండ్స్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇక్కడ పూజలప్పుడు బియ్యం అట్లా పెట్టుకుంటారు కదా, ఎంత బాగుందో చూడండి. ఇదైతే అసలు నాకు చాలా నచ్చేసింది అనమాట. కాకపోతే మనం ఎక్కువ పూజలు చెయ్యం కాబట్టి నేను తీసుకోలేదు, లేదంటే నాకు అన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా అడిగారండి, నేను వాళ్ళకు కూడా సజెస్ట్ చేశాను బాగున్నాయని చెప్పేసి. అండ్ చాలామంది సిల్వర్ తీసుకోలేరు కదండి, సిల్వర్ తీసుకోలేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనమాట, మనకి మంచి ప్రైస్కి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు జర్మన్ సిల్వర్లోనే ప్లెయిన్ అండి. ఫస్ట్ మనం యాంటిక్ చూసాం కదా, ఇదంతా కూడా ప్లెయిన్ అనమాట. సో డిజైన్ ఉంటుంది, కాకపోతే యాంటిక్ అయితే కాదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తోరన్ అనమాట. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి. ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి, సిల్వర్ ప్లేటెల్లో ఉన్నాయి. అండ్ తర్వాత మనం వెండి పూలు యూస్ చేస్తాం కదా, అండ్ మాల కూడా యూస్ చేస్తాం కదా. సో ఇవన్నీ కూడా మనకి వెండిలో దొరికే ప్రతి ఒక్క ఐటము జర్మన్ సిల్వర్లో ఉంటుందండి. సో దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనం కోల్గేట్ పౌడర్ ఆర్ సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవడమే, అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయండి. అంటే మనం మధ్యలో ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్కువ ఉండదు, కాకపోతే పర్మనెంట్గా లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. జర్మన్ సిల్వర్ పాడైపోవడం అలా ఏం ఉండదు. ఒకసారి కొన్నారంటే మీరు లైఫ్ అంతా యూస్ చేసుకోవచ్చు. కొంచెం బ్లాక్ అట్లా అయినప్పుడు సిల్వర్ నార్మల్గానే అవుతుంది కదా, ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో కోల్గేట్ టూత్ పౌడర్ తోటి అలానే క్లీన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ప్లేట్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ కూడా చిన్ని బౌల్స్లో కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఇవి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు ఇవి చాలా బాగుంటాయి అనమాట, తక్కువ ప్రైస్ అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అండ్ దీపారాజన్ కుందల్లోనే చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట. తర్వాత మనం పూజకు యూస్ చేసే చెమ్ములు కానీ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనం పెద్ద మాల్స్లో యూస్ చేస్తాం కదా, హోటల్స్ అట్లాగా పెద్ద కుందెన్లు అవి. అండ్ ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ అండి. ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయి. ఇందాక నేను చూపించినవన్నీ కూడా మనకి కొంచెం వెయిట్ ఉంటాయండి.
సో ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇంపోర్టెడ్ కాబట్టి ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్. సో ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. ఈ ట్రేస్ చూసారా, స్క్వేర్ షేపు, రౌండ్ షేపు అండ్ వీటిల్లో కూడా హైట్ తక్కువ, హైట్ ఎక్కువ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కుందన్స్ వచ్చినట్టుగా కూడా ఉన్నాయన్నమాట. ఇలా చాలా వెరైటీ అయితే ఉందండి. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇది ప్లేట్ విత్ గ్లాస్ సెట్ వస్తుందన్నమాట. సో మీకు ఇక్కడ జర్మన్ సిల్వర్, యాంటిక్ జర్మన్ సిల్వర్, వైట్ మెటల్, తర్వాత సిల్వర్ ప్లేటెడ్ అంటే మనకి దేవుడు పటాలు ఉంటాయి కదండి, సిల్వర్ ప్లేటెడ్ కూడా ఉంటాయి. స్టీల్ అండ్ అల్యూమినియం అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు పూజా తలి ప్లేట్స్ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఒక సెట్ లాగా కూడా దొరుకుతుంది. ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికి కూడా పెద్ద పెద్దవి కూడా పైన ఉన్నాయండి. నేను అన్నీ క్యాప్చర్ చేయలేను కాబట్టి కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి వైట్ మెటల్ అండి. ఇవి మనం లైఫ్ టైం యూజ్ చేసుకోలేము, బట్ జర్మన్ సిల్వర్ కన్నా కూడా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి అనమాట. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అండ్ ఇవి మనం ఒక 4 or 5 years మ్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ అవి కొనలేని వాళ్ళు ఇవి కొనుక్కోవచ్చు. సో గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు, బట్ 4 or 5 years మాత్రమేనండి, నేను ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ వీటిలోనే మనకి అన్ని డిజైన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే చూసామో జర్మన్ సిల్వర్లో అన్ని మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట. వైట్ మెటల్లో చూస్తున్నారు కదా, దీపారాజన్ కుందిళ్ళు అండ్ తర్వాత కామాక్షమ్మ దీపము, ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. అండ్ మనం వరలక్ష్మి వ్రతం వీటన్నిటికి కూడా అమ్మవారిని యూజ్ చేస్తాం కదా, సో అలా మనం బొట్టు అన్ని నగలు ఉన్నట్టుగా డెకరేషన్ అండ్ ప్లెయిన్వి కూడా ఉన్నాయి. అండ్ 5 ఒత్తులు వేస్తాం కదా, సో అవి తులసి మాల అండ్ తర్వాత ఇవి అండ్ కుంకుమ భరణ టైపు. అండ్ ఇవి కూడా మీనాకారి వర్క్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ ఎనామిల్ పెయింట్తో యూజ్ చేస్తారనమాట. సో ప్లెయిన్ అమ్మవారు, ఇలా అన్ని రకాలు ఉన్నాయండి. తర్వాత మనకి సిల్వర్ ప్లేటెడ్, ఇది ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ గాడ్స్ అనమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాల గాడ్స్ ఉండి వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, ఇట్లా అన్ని దేవుళ్ళు, శ్రీరామ్ అందరూ ఉన్నారనమాట. ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇట్లా మనకి కలర్వి కూడా ఉన్నాయండి. కలర్వి వాటిల్లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇట్లా విగ్రహాలు కూడా ఉన్నాయండి, మనకి గ్లాస్లో ఉన్నట్టు. సో ఇప్పుడు నేను చూపించే బాక్సెస్ అన్నీ అవేనమాట. అసలు ఈ అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ప్లేటెడ్లో చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కాపర్, బ్రాస్ ఇవి కూడా ఉంటాయండి. సో ఇవి బిందెలు అనమాట, ఇవి కొంచెం చిన్న సైజు బిందెలు అండి. సో ప్రైస్ నేను చూశాను, మాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. నేను రీసెంట్గానే ఊర్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఆ ప్రైస్కి చిన్న బౌలే నాకు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారనమాట. సో ఈ బిందె అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. తర్వాత మనం పొంగల్ పెట్టుకునే దానికి అన్నిటికీ తీసుకుంటాం కదా, సో ఆ టైప్ అంటే రౌండ్ టైప్ కానీ అండ్ కొంచెం కింద వెడల్పుగా పైన అట్లాగా దీపారాజన్ కుందెళ్ళు ఇవన్నీ కూడా బ్రాస్లో అండి. అండ్ తర్వాత వీటిలో ప్లేట్స్ అండ్ మనకి డీజిల్ టైప్ ఉంటుంది కదా, సో ఆ టైపు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ప్రైసెస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదండి, మంచి ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు బ్రాస్, ఇప్పుడు కుకింగ్ చాలామంది బ్రాస్ యూస్ చేస్తున్నారు కదా, అండ్ 4 స్క్వేర్గా ఉండేవి తీసుకుంటున్నారు కదా, సో ఇవి బాగుంటాయండి. వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ వీటిల్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి 5 ఒత్తులతో హారతిస్తాం కదా, సో అవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఇదంతా కూడా హ్యాండ్మేడ్ అండి, మనకి మీనాకారి వర్క్ వస్తుంది కదా, ఇవంతా కూడా స్టీల్ ఐటమ్ అనమాట. పైన డెకరేషన్ ఉంటుంది. ఇవి పెళ్ళిళ్ళ ఫంక్షన్లు ఏమైనా యూస్ చేసుకునేదానికి, పూజలకి యూస్ చేసుకునేదానికి డెకరేటివ్గా చాలా బాగున్నాయండి. సో ఇవి చూస్తున్నారు కదా, రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. బిందెలు, ప్లేట్స్, తర్వాత బౌల్స్ టైపు అండ్ చైర్స్ అంటే కుర్చీలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనం అమ్మవారికి పెట్టుకునేదానికి అట్లా యూస్ చేస్తూ ఉంటాం కదా పీటలు, సో అవి కూడా ఉన్నాయండి. దేవుడి రూమ్లో పెట్టుకొని మనము విగ్రహాలు పెట్టుకుంటున్నప్పుడు కానీ ఎలా అయినా యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి చాలామంది యూస్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. వీటిల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు మీరు చూస్తున్నారు కదా మీనాకారి వర్క్ వచ్చి, సో అలా ఇందాక నేను చూపించినట్టు ఇట్లా పెద్దవి, సో ఈ షేపు, ఒకటి ఫ్లాట్ షేపు, అట్లా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇవంతా కూడా హ్యాండ్మేడ్ అనమాట. ఇంకా వాటిలోనే గిఫ్ట్ బాక్సులు, జ్యువెలరీ బాక్సులు అండ్ డ్రై ఫ్రూట్స్కి అన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ మనం వచ్చేసి స్టీల్ అండ్ సిల్వర్ చూసేద్దాం. మీకు హోటల్ పెట్టుకుంటున్నారు, ఏదైనా ఐటమ్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. లేదు కొత్తగా ఫ్యామిలీ పెడుతున్నారు అన్నా కూడా అన్ని ఐటమ్స్ అయితే
అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీకు హోటల్లో యూస్ చేసే మసాలా డబ్బా ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. బట్ మనకి ఇంట్లో అవసరం ఉండదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు. సో ఇక్కడ మన పెద్ద పెద్ద పోపు డబ్బాలు అండ్ తర్వాత పెద్ద పెద్ద ట్రేస్ అండ్ హోటల్స్లో యూస్ చేసే టైప్స్ అండ్ అల్యూమినియంలో అయితే ఇలా హ్యాండిల్ లేకుండా ఉండే బాండళ్ళు అండ్ వీటిలో సైజెస్ ఉన్నాయండి. మనం ఫిష్ కర్రీ వీటికి యూస్ చేస్తాం కదా, అల్యూమినియంవి సన్నగా వెడల్పుగా ఉండేవి. సో అట్లాంటివి ఇట్లా గుండుగా ఇవన్నీ కూడా మనకి కేజెస్ కాస్ట్ అండి. అంటే ఒక్కొక్క క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట కేజీ. సో ఇదిగోండి బిర్యానీ హండీ టైపు ఇట్లా చాలా బాగున్నాయి అన్నమాట. కొత్త కొత్త వెరైటీస్ అయితే నేను చాలా చూసాను ఇక్కడ. అండ్ ఇడ్లీ పాత్ర కావచ్చు అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెద్ద పెద్దవి చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఈ స్వీట్ షాప్స్లో అన్నిట్లో యూస్ చేస్తున్నారు కదా ట్రేస్, ఆ ట్రేస్ కూడా ఉన్నాయన్నమాట. డీస్లు తర్వాత స్టీల్ కూడా మనకి క్వాలిటీ చాలా బాగుందండి. ఆ దబర్లు అయితే చాలా మందంగా ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ మందంగా యూస్ చేస్తున్నాం కదా, మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అన్ని సైజెస్ ఉంటాయి. అండ్ అల్యూమినియంలో మనకి ఇక్కడ బాండళ్ళు కానీ అండ్ క్యాస్ట్ ఐరన్ కూడా అవైలబుల్గా ఉందండి. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి నార్మల్ ఐరన్ అనమాట. అండ్ కింద ఇప్పుడు మీకు చూపిస్తాను. సో క్యాస్ట్ ఐరన్ కూడా అవైలబుల్గా ఉంది. అప్పం పాత్ర, దోశ ప్యాన్, చపాతీ పెనము, తర్వాత ఇంకా బాండళ్ళు చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రైసెస్ మాత్రం నేను చూసినంత వరకు నాకైతే చాలా రీజనబుల్ అనిపించాయండి. అండ్ ఇక్కడ స్టీల్వి కూడా మనకి కేజెస్ లెక్కన కాస్ట్ ఉంటుందండి. అండ్ ఇవి చిన్న చిన్న ఐటమ్ ఏదైతే ఉంటుందో అవి పీస్ కాస్ట్ ఉంటుందన్నమాట. ఈ స్పూన్స్ తర్వాత గెరిటెలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి పీస్ కాస్ట్ ఉంటుందన్నమాట. సో నేనైతే అన్నీ చూపించలేను కాబట్టి మీకు నేను కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు, ఎర్రగడ్డ దగ్గర ఉంటుందన్నమాట. సో మీకు మాల్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, జుడియో మ్యాక్స్ మాత్రం ఓపెన్ చేస్తున్నారు ప్రజెంట్, కార్నర్లో ఉంటుంది. సో అక్కడ 4th ఫ్లోర్ అండి. నేను క్లియర్గా అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనము అన్ని రకాల చాపర్స్ కూడా చూడొచ్చు. అన్ని డిజైన్స్ ఉన్నాయండి. మనకి చాలా ఎక్కువ వెరైటీ ఉందన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. స్టీల్ ఐటమ్స్, అల్యూమినియం ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. నేను ఇక్కడ బెంగళూరులో అయితే వాళ్ళవి చాలా చూశాను. ఐటమ్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే ఇక్కడ హైదరాబాద్ వచ్చాను కదా, వీళ్ళు ఓపెన్ చేశారని తెలిసి షాప్కి వచ్చామన్నమాట. సో నేను ఇంకా వీడియో కూడా షూట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్టీల్లోనే చూసారా డిఫరెంట్గా కలర్స్వి. అండ్ తర్వాత ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. డైనింగ్ టేబుల్ మీదకి మనం యూస్ చేసుకోవచ్చు స్టీల్లోనే. సో 4-in-1 అనమాట. అండ్ బాక్సెస్ మనకి క్యారేజెస్ పెట్టుకునేదానికి స్టీల్లో స్క్వయర్వి అండ్ రౌండ్వి, స్క్వయర్వి కూడా 2-3 స్టెప్స్ ఉన్నవి. క్వాలిటీస్ చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి కేజెస్ కాస్ట్ ఉందనుకుంటా, ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, కేజెస్ కాస్ట్ అనే చూశాను. అండ్ మురుకు మేకర్లో బ్రాస్లో ఉంది, అలా కూడా ఉందన్నమాట. అండ్ చిన్న చిన్న బాక్సెస్ విడిగా కానీ ఇలా ఆయిల్ టిన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా స్టీల్లో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా బాక్సెస్ అన్నీ సైజెస్ వారీగా ఉన్నాయి. సో మనకి బియ్యం స్టోర్ చేసుకునే దానికి డబ్బాలు అవి కూడా ఉన్నాయన్నమాట. సో మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి, అదైతే డెఫినెట్గా చెప్పగలను. వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి మంచి ప్రైస్కే ఇస్తారు. బయటతో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైసే ఉంటుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా అన్నీ సెట్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా చూసారు కదా, స్ట్రాతో వచ్చిందనమాట. స్టీల్ గ్లాసు అండ్ కప్ లాగా అండ్ నార్మల్ ఇంట్లోకి అవసరమయ్యే ప్రతి వస్తువు ఇక్కడ మీకు దొరుకుతుందండి. అన్ని సైజెస్ ఉంటాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇలా టోప్ సెట్స్ కూడా అన్నీ ఉంటాయి. అండ్ ఈ మసాలా బాక్స్ కూడా చూసారా స్క్వైర్లో చాలా బాగుంది కదా. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇందులోనే మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఉందండి. అండ్ హోటల్స్కి యూజ్ అయ్యే హాట్ బాక్సెస్ అండ్ తర్వాత మోమో మేకర్స్ అండ్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందండి. అండ్ ఇక్కడ మనం ఇంట్లోకి యూస్ చేసుకునే స్టాండ్స్ అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు చిన్నవి చూసారు కదా, పెద్దవి చూపిస్తాను ఇక్కడ. సో ఇంట్లోకి యూస్ చేసుకునే వీటిలో మనకి హోటల్స్లోకి యూస్ చేసుకునే అంత పెద్దవి కూడా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ అంతా అవే ఉన్నాయి. అండ్ ఫ్రూట్ మనకి వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి యూజ్ చేసుకునే ట్రేస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్.